మరి శ్రేష్టమైన ఉదయకాలమునకు మరి దేవుడిచ్చినటువంటి వాక్య భాగము యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వాక్యాన్ని మనము చదువుకుందాం. 30. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రభు అయిన యేసు సమాప్తమైనది అనే అత్యున్నతమైనటువంటి మాటను కల్వారి శిలువ మీద 6వ మాటగా ఆయన పలుకుతూ ఉన్నాడు. మరి ప్రభు అయిన యేసు సమాప్తము అని చెప్పుట ద్వారా దేవునికి మానవునికి అడ్డుగా ఉన్నటువంటి ప్రతి శత్రు క్రియలన్నిటిని కూడా ఆయన సమాప్తం చేశాడు. మరి ప్రభు అయిన యేసు సంపూర్ణమైనటువంటి మానవునిగా ఈ యొక్క పోరాటాన్ని ఆయన పోరాడుతున్నాడు. మార్కు సువార్త 15వ అధ్యాయము మరి 33వ వచనం నుంచి మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్ముతూ ఉందంట. కాబట్టి ఆ మధ్యాహ్నం 12 గంటల సమయం తర్వాత నుండి 3 గంటల వరకు ప్రభు అయిన యేసు చీకటి శక్తులతో పోరాడడం ప్రారంభించారు. చీకటి క్రియలతో పోరాడడం ప్రారంభించారు. మరి అపవాదితో తను పోరాడడం ప్రారంభిస్తూ ఉన్నాడు. మరి 34వ వచనంలో ఆయన అంటాడు, 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఈ మాటలకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థం. కనుక ప్రభు అయిన యేసు శిలువ మీద 3 మాటలు మాట్లాడేంత వరకు అక్కడ ఆయన తండ్రితో సంబంధాన్ని కలిగిన వాడిగా వెలుగులో ఆ మాటలు పలుకుతున్నాడు. కానీ 4వ మాట నుంచి 7వ మాట వరకు అక్కడ తండ్రితో ఉన్నటువంటి బంధము తెగిపోయి ఆయన సంపూర్ణమైన మానవుడిగా తండ్రి అని పిలిచే నోట దేవా అని నాకు తండ్రికి ఉన్నటువంటి బంధము విడిపోయి నేను ఒక మానవుడిగా శ్రమ పొందుకుంటున్నాను అని తెలియచేస్తున్నాడు. ప్రభు అయిన యేసు శిలువ మీద 4వ మాట తర్వాత నుంచి 7వ మాట వరకు పరిపూర్ణమైన ఒక మానవుడు పాప భారమంతటిని తన మీద మోపినప్పుడు, అపవాది నువ్వు పాపి అని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ పాపమును జయించుటకు సంపూర్ణమైన మానవుడిగా ఆయన పోరాడుదాం ప్రారంభించాడు అక్కడ. ఎందుకనగా పాపం వలన వచ్చు జీతము మరణమై ఉంది. నిశ్చయముగా ఆ మరణాన్ని ప్రభు అయిన యేసు కూడా పొందుకోవాలని అపవాది అక్కడ ఎదురు చూస్తున్నాడు. కానీ అక్కడ అపవాదికి తెలియని విషయం ఏంటి అంటే అతను జీవం గల దేవుడై ఉన్నాడు అనేది అతను గ్రహించలేకపోయాడు, లేదా ఆయన దేవుని కుమారుడై ఉన్నాడని అపవాది గ్రహించలేకపోయాడు. ఆ గ్రహింపు లేకుండా ఇతను కూడా మానవుడే, ఆయన నిశ్చయంగా నేను పాపమనే ఆ ముళ్ళును అతనిపై నేను గుచ్చినప్పుడు నిశ్చయముగా ఇతను కూడా మరణానికి పాత్రుడవుతాడు అని అపవాది ప్రభు అయిన యేసుతో ఆ సమయంలో పోరాడడం ప్రారంభించాడు. ప్రభు అయిన యేసుని ఓడించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ప్రభు అయిన యేసు దేవుడై ఉన్నాడు. కానీ ఆ సమయంలో ఆయన మానవునిగా పోరాటం చేస్తూ ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 కొరింథీ 2వ అధ్యాయం 8వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, అది లోకాధికారులలో ఎవనికి తెలియదు,
అది వారికి తెలిసి ఉండినెడల మహిమ స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు అంటున్నాడు. కాబట్టి ప్రభు అయిన యేసు దేవుడై ఉన్నాడు అని లోకాధికారులలో ఎవరికి తెలియలేదంట. లోకాధికారులు ఎవరు? సాతానుడు, వారి యొక్క సమూహంలో ఎవరికి కూడా ఈయన దేవుడై ఉన్నాడు అని గ్రహించలేదు. అందుకే ప్రభు అయిన యేసు జన్మించినప్పుడు ఈయన మరి ఆకాశంలో జన్మించినప్పుడు నక్షత్రం పుట్టిందంటే ఈయన ఎవరు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అలాగే ఈయన పరిచర్య చేస్తున్నప్పుడు జనమంతా ఈయన వెంట వెళ్తుంటే ఈయన వెంట జనం ఎందుకు వెళ్తున్నారు, ఈయన ఎవరు అని చెప్పేసి అంటున్నారు. అలాగే ప్రభు అయిన యేసుని సిలువ వేసినప్పుడు కూడా ఆయన ఎవరు అనే గ్రహింపు లేక సిలువేస్తున్నారు. కానీ ఆయన మహిమా స్వరూపియగు ప్రభువు అని ముందుగా కనుక తెలుసునంటే సిలువ వేయకపోయి ఉందురు అని దేవుని వాక్యంలో పౌలు భక్తుడు చెప్తున్నాడు. అందుకే దేవుడు తను తాను ఒక మర్మముగా మార్చుకున్నాడు, ఒక రహస్యముగా తన యొక్క జీవితాన్ని ఆయన ఉంచుతూ సిలువ మీద మరి ఆ 4వ మాట నుంచి 7వ మాట వరకు ఉన్నటువంటి ఆ 3 గంటల సమయంలో ఆయన సంపూర్ణ మానవుడిగా పోరాడడం ప్రారంభించాడు. కానీ అంతిమ విజయము ప్రభు అయిన యేసుదే అవుతుంది. ఎందుకంటే ప్రభు అయిన యేసుని మరణం ఓడించలేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీ 2వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదివితే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన రక్త మాంసములలో పాలివాడాయను అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మరణం యొక్క బలము ఎవరి చేతిలో ఉంది? అపవాది చేతిలో ఉంది. వాడు ప్రతి మానవుని పాపిగా దేవుని ముందు నిలబెట్టి ధర్మశాస్త్ర ప్రకారం ఇతను పాపై ఉన్నాడు, ఇతను మరణానికి అర్హుడు అని ప్రతిసారి ఆ నిందను మోపిడి ద్వారా అపవాది సమస్త మానవులని మరణానికి తీసుకుని వెళ్తున్నాడు. ఆ మరణం యొక్క బలము గలవాడిని పాపము లేని మొట్టమొదటి మానవుడిగా ప్రభు అయిన యేసు శిలువ మీద ఓడించాడు. పాపము లేని పరిశుద్ధునిగా శిలువ మీద ప్రభు అయిన యేసు మరణం యొక్క బలము కలిగిన అపవాదిని ఓడిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలో మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. కాబట్టి ప్రభు అయిన యేసు సంపూర్ణమైన మానవుడిగా కల్వారి శిలువలో 4వ మాట నుంచి నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అనేటువంటి ఆ మాట నుంచి సమాప్తము అనేటువంటి 6వ మాట దాకా జరిగినటువంటి పోరాటంలో అతని మీద అపవాది ఎన్ని నిందలు మోపుతున్నా కూడా ఆయనలో పాపం కనపడడం లేదు. ప్రభు అయిన యేసుని బంధించి మరి నరకమునకు తీసుకుపోవడానికి ఆయనలో పాపము లేని పరిశుద్ధుడిగా కనిపిస్తున్నాడు ఆయన. అంతేకాక సకల మానవాళి యొక్క పాపములు ఆయన ఆది అంతమై ఉన్నాడు. కనుక సృష్టి ఆరంభం నుంచి రాబోయే సృష్టి అంతం వరకు మానవులు చేసిన పాపము యొక్క భారమంతా కూడా ఆ సమయంలో ప్రభు అయిన యేసు మీద మోపబడినా కూడా ఆయన పరిశుద్ధుడు కనుక, ఆయనలో పాపము లేదు కనుక మోపబడిన పాపమంతటిని కూడా తన పరిశుద్ధ రక్తముతో ఆయన కడిగి వేస్తున్నాడు. మోపబడుతున్న పాపమంతా కూడా, శాపమంతా కూడా, వ్యాధిని, అపవాది యొక్క ప్రతి ఒక్క బలమును ఆయన శిలువ మీద సంపూర్ణమైన మానవుడిగా భరించాడు. అక్కడ
సంపూర్ణమైన మానవుడిగా దానిని స్వీకరిస్తూ ఆ పోరాటాన్ని ఆయన దేవుని కుమారుడిగా కాకుండా మనుష్య కుమారుడిగా, మానవునిగా ఆ యొక్క యుద్ధమును ముగిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాపము మీద జరిగినటువంటి మొట్టమొదటి పోరాటం అది. పాపం మీద ఒక మనిషి, సంపూర్ణమైనటువంటి మానవుడు చేసినటువంటి ఆ పోరాటంలో అపవాది ఓడిపోతున్నాడు, అపవాది నశించిపోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరణం యొక్క బలము గలవానిని మరణం ద్వారా ఓడించాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరణం ద్వారానే మరణం యొక్క శక్తి కలిగిన వారిని ఓడిస్తున్నాడు ప్రభువైన యేసు. తను అనుకున్నాడు ఈ యొక్క పాప భారం అంతా ఆయన మీద మోపితే తను నిశ్చయంగా మరణిస్తాడని. కానీ మరణంలోనికి యేసు ప్రభువుని అపవాది తీసుకోపోలేకపోయాడు. ప్రభు అయిన యేసే తన్ను తాను, నా ఆత్మను తండ్రి నీ చేతికి అప్పగిస్తున్నాను అంటూ మరణానికి అప్పగించుకున్నాడు. అక్కడ కూడా ఆయన ఆ పోరాటాన్ని ముగించిన తర్వాత, సమాప్తమైంది అని చెప్పిన తర్వాత ఆయన దేవుని కుమారుడిగా కిందికి దిగి రావచ్చు. కానీ దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ క్రమము ముగించడానికి ఆయన తన ఆత్మని దేవుని చేతిలో పెడుతూ సంపూర్ణమైన మానవుడిగా పాపము మీద పరిపూర్ణ జయాన్ని ఆయన శిలువ మీద పొందుకొని మనందరినీ కూడా ఒక్కసారిగా పాపముపై విజయాన్ని అనుగ్రహించాడు, ఘనపరిచాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే 1 కొరింథీ 15వ అధ్యాయము, 1 కొరింథీ 15వ అధ్యాయము మరి 54వ వచనం నుంచి మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మచ్చమైనది అమర్చతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడను అని వ్రాయబడిన వాక్యం నెరవేరను. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసు క్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రభువైన యేసు శిలువ మీద ఒక జయపు కేక వేస్తున్నాడు. ఏమైంది? సమాప్తం అంటున్నాడు. హల్లెలూయా. సమాప్తమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ కేక ద్వారా ఆయన అపవాదితో ఉన్నటువంటి ఆ పాప సంబంధమైన బలమును, ఆ పాప సంబంధమైన ద్వారా వచ్చే మరణమును ఓడించేస్తూ ఆయన పాపపు ముళ్ళును అక్కడ విరుస్తూ ఉన్నాడు. మరణానికి ఉన్నటువంటి ఆ యొక్క పాపపు ముళ్ళును విరుస్తూ ప్రభు అయిన యేసు మరణాన్ని శిలువ మీద ఓడించేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. విజయమందు మరణము మింగివేయబడింది. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకందరికి కూడా మరణంపై జయాన్ని అనుగ్రహిస్తున్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసు మూలముగా మరణం మీద మనకు జయము లభించింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే 15వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదివినట్లయితే, 1 కొరింథీ 15:21, మనుష్యుని ద్వారా మరణం వచ్చాను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానం కలుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక మనుష్యుడు మరణాన్ని సకల మానవాళికి తీసుకొచ్చాడు. అతనే మొదటి ఆదాము యొక్క పాపము ప్రతి మానవుని మీదకి మరణాన్ని తీసుకొస్తే, మళ్ళా తిరిగి సంపూర్ణమైన మనుష్యునిగా శిలువ మీద ప్రభు అయిన యేసు పోరాడడం ద్వారా, పాపములు ఓడించుట ద్వారా మనకు పునరుద్ధానాన్ని, అనగా మరణమును జయించే కృపను, క్రీస్తునందున్న వారు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించాయి. అనగా ఏం గతించింది? పాపము యొక్క శక్తి మన జీవితంలో ఓడిపోతుంది. ఎప్పుడైతే క్రీస్తునందు నువ్వు ఒక నూతన సృష్టిగా మారుతావో, ఎలా నువ్వు మారగలవు? ప్రభు అయిన యేసుని నువ్వు విశ్వసించి, ఆయన నీ పాపముల నిమిత్తం శిలువ మీద ప్రాణం పెట్టి ఈ యొక్క పోరాటంలో సంపూర్ణ జయాన్ని ఆయన పొందుకున్నాడని నువ్వు ఎప్పుడైతే సంపూర్ణంగా నమ్మి నీ జీవితాన్ని యేసయ్యకు అప్పగిస్తావో, ఆ యేసు రక్తము
ప్రతి పాపం నుండి నీ పవిత్రునిగా చేయడం ద్వారా నిన్ను నూతన సృష్టిగా పునర్జన్మను నువ్వు ఈ భూమి మీద పొందుకుంటావు. నూతన జన్మ అనేది క్రీస్తునందు నువ్వు భూమి మీద అనుభవించే కొత్త జీవితం. క్రీస్తునందు తిరిగి జన్మించే ఈ జీవితం ఉంది చూసారా, అది మరణాన్ని ఏం చేసిందంటే ఒక నిద్రగా మార్చి ఈ లోకంలో నువ్వు జస్ట్ అట్లా కళ్ళు మూసుకొని మరుక్షణం క్రీస్తులో జన్మించిన ఈ జన్మను నిత్యము ప్రభువులో నువ్వు కొనసాగిస్తావు. హల్లెలూయా. అది క్రీస్తులో నువ్వు జన్మించుటతో ప్రారంభించబడుతుంది. ఎందుకంటే మొదటి మానవుని ద్వారా మరణం వచ్చినట్లు రెండవ మానవుని ద్వారా క్రీస్తునందు మనమందరం ఏమవుతామంట, బ్రతికించబడుతూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే 45వ వచనం చెప్తుంది, 1 కొరింథీ 15:45 వచనంలో, ఇందు విషయమై ఆదామను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనను వ్రాయబడిను, కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. హల్లెలూయా. మొదటి ఆదాము జీవించే ప్రాణి అతను. ఆ ప్రాణమునకు ఎప్పటికైనా ప్రాణం పోతుంది. కానీ ప్రభు అయిన యేసు రెండవ ఆదాము, కడపటి ఆదాము. ఆయన పాపమును శిలువ మీద సంపూర్ణంగా ఓడించుట ద్వారా ఆయన జీవింపజేయు ఆత్మై ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను జీవింపజేసే ఆత్మగా మారుస్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తులో మనము తిరిగి జన్మించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ అభిషేకం ఏం చేస్తుంది, మనల్ని జీవింపజేసే ఆత్మగా మారుస్తుంది. ఈ ఆత్మ ఇక మరణము లేనిది. ఎందుకంటే పాపము నుంచి సంపూర్ణ విమోచనను ప్రభు అయిన యేసు నీకు సిలువలో ఆయన మరణించుట ద్వారా అనుగ్రహించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్టి పునరుద్ధానాన్ని నువ్వు ఈ లోకంలోనే ప్రభు అయిన యేసు ద్వారా పొందుకుంటున్నావు. పొందుకొని ప్రభు అయిన యేసులో ఒక కొత్త జన్మం, నూతన జన్మం, అది నిత్యము కొనసాగే జన్మం. అది హల్లెలూయా. అది ఇప్పటిలో ఈ లోకంలో ముగిసే జన్మం కాదు. అది పరిపూర్ణమైన మానవునిగా క్రీస్తులో నిన్ను మార్చి నిత్యం ప్రభువు కొరకు జీవించే ప్రాణిగా, జీవించే ఆత్మగా ప్రభు అయిన యేసు నిన్ను మార్చివేశాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయమనుగ్రహించుచున్నటువంటి ప్రభువుకి మహిమ కలుగును గాక. అందుకే మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా చెప్తుంది, మనము మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చున్నాను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం మేలుకొని ఉన్నా అంటే అర్థం ఏంటి? ఈ లోకంలో మనం జీవిస్తున్నా, నిద్రించున్నా అంటే ఏంటి? ఈ లోకంలో మరణాన్ని దేవుడు నిద్రగా మార్చాడు. కాబట్టి నిద్రించినా కూడా ఏమవుతుందంట, ఆయనతో కూడా జీవించు నిమిత్తం ప్రభు అయిన యేసుతో నిత్యము నువ్వు జీవించు నిమిత్తమే ఆయన నీ కోసం మరణాన్ని స్వీకరించాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మృతి పొందింది నిన్ను జీవింపజేయడానికి, నీకు పునరుద్ధాన అనుభవాన్ని ఇవ్వడానికి. అందుకే యేసు యొక్క మరణము శుభముగా మారింది. సకల మానవాళికి అది ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చింది. లోకము దాన్ని గ్రహించక మీ దేవుడు శిలువలో మరణించాడు, తాను బ్రతికించుకోలేకపోయాడు. అసలు ఎందుకు మరణించాడు? మరణం యొక్క బలము కలిగినటువంటి అపవాదిని శిలువ మీద ఆయన ఓడించుతున్నాడు. అది ఆయన చేసిన అద్భుతమైన పోరాటం. హల్లెలూయా. సకల మానవాళి నిమిత్తము మరణము ద్వారా యుద్ధాన్ని ముగించాడు ఆయన. అది కూడా ఆ యుద్ధంలో ఓడిపోయి ఆయన మరణించలేదు. మరణం యొక్క శక్తిని ఓడించిన తరువాత, ఆ బలాన్ని ఓడించిన తర్వాత సమాప్తం అనే మాట చెప్పి, నన్ను ఓడించలేకపోయింది ఈ మరణం అని చెప్పి, అపవాది నన్ను ఓడించలేకపోయాడు,
మొదటి మానవునిగా నా ఆత్మను తండ్రి చేతికి అప్పగిస్తున్నానంటూ తండ్రి చేతిలో తన ఆత్మను పెట్టాడు ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. అలాగే ఆయనతో కూడా మనమందరం కూడా జీవించే ఆత్మలుగా మనల్ని మార్చాడు. కాబట్టి మనము మేలుకొని ఉన్నా నిద్రించిన ఇకపై మనము ఆయనతో కూడా జీవించే నిమిత్తము ప్రభువైన యేసు మృతి పొందాడట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభువైన యేసు శిలువ మరణం మనకు ఒక అద్భుతమైన విజయం, సకల మానవాళికి జయమని, సకల మానవాళికి ఆశీర్వాదం అని. హల్లెలూయా. అందుకే ఒకని మరణము సకల మానవాళికి శుభకరమైన దినముగా మార్చబడింది, ఆశీర్వాదకరమైన దినముగా మార్చబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్టి క్రీస్తులో నూతన జన్మ అనుభవాన్ని ఇంకా నువ్వు పొందుకోలేదంటే ఈ దినమే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. క్రీస్తులో నువ్వు తిరిగి జన్మించాలంటే నీ పాప జీవితాన్ని ఇప్పుడు ప్రభు చేతికి అప్పగించినప్పుడు ఆయన పొందుకున్నటువంటి జయాన్ని నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ప్రభుతో అంటుకట్టే అనుభవాన్ని దేవుడిస్తాడు. దాని ద్వారా నువ్వు క్రీస్తులో తిరిగి జన్మిస్తావు. ఆ జన్మమునకు అంతం లేదు. హల్లెలూయా. అప్పుడు మనం మేల్కొని ఉన్నా నిద్రపోవచ్చున్నా కూడా ఆయనతో కూడా మనం ఎల్లప్పుడూ జీవిస్తాం. అటు నూతన జన్మ అనుభవాన్ని మనమందరము అనుభవించుటకే ప్రభు అయిన యేసు సెలవులో మరణాన్ని ఓడిస్తూ ఉన్నాడు, మరణాన్ని జయిస్తూ ఉన్నాడు, మరణం మీద జయం పొందుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన జీవాధిపతి ఉన్నానని తను తాను సెలవు మీద ప్రకటిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి జీవాధిపతి అయినటువంటి యేసుకు మన జీవితాలను అప్పగించుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా. కల్వారి శిలువ మీద మరి 4వ మాట నుంచి 6వ మాట మరి తండ్రి చెప్పేంత వరకు నా దేవా నన్ను ఎందుకు చేయించావు అనే మాటతో ప్రారంభించి సంపూర్ణమైన మానవునిగా నీవు తండ్రి 6వ మాట దాకా చేసినటువంటి అద్భుతమైనటువంటి పోరాటం, పాపము మరణము మీద మీరు చేసినటువంటి అద్భుతమైన ఈ పోరాటంలో తండ్రి సమాప్తం అంటూ ఆ యుద్ధమును మీరు ముగింపజేశారయ్యా. మరణము పాపము నిన్ను బంధించలేకపోయింది. అప్పటి వరకు నాయన సమస్త మానవాళి నాయన ఆ పాపమనే శాపములో, పాపం వలన వచ్చి జీతమైన మరణములో బందీ అయి ఉండగా మొట్టమొదటి మానవునిగా, మరణముని జయించినటువంటి మానవునిగా, పాపమును ఓడించిన మానవునిగా మీరు తిరిగి లేచినందుకు దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. కల్వారి సెలవులో మీరు తండ్రి సమస్త పోరాటాలని సమాప్తం చేసి మొట్టమొదటిసారి ఆయన మానవునిగా తండ్రి చేతికి ఆత్మను అప్పగించి ఈ విధంగా నాతో కూడా మీరందరూ కూడా తిరిగి బ్రతికించబడతారు అంటూ నాయన మాకందరికీ నూతన జన్మ అనుభవాన్ని ఈ లోకంలో మీరు మాకు అనుగ్రహించి ఆ పునర్జన్మ ద్వారా తండ్రి క్రీస్తుతో జీవించే అనుభవాన్ని, పాపముపై సంపూర్ణ విజయాన్ని కలిగి జీవించే అనుభవాన్ని మీరు మాకు అందరికి అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. క్రీస్తునందున్న వారు నూతన సృష్టి, పాతవి గతించి సమస్తము కొత్తవైన అని చెప్పినట్లు సంపూర్ణంగా మమ్మల్ని తండ్రి పాప విముక్తులు చేసి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, నిరపరాధులుగా మీరు నిలబెట్టుకున్నందుకు మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరిచ్చిన ఈ నూతన జన్మ అనుభవాన్ని ఎల్లప్పుడూ మేము ధ్యానిస్తూ నిన్ను గణపరుస్తూ ఆ నూతన జన్మ కొరకు మీరు చేసినటువంటి అద్భుతమైన పోరాటమును బట్టి ఎల్లప్పుడూ నీకు లోబడి జీవించే అనుభవాన్ని మాకు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.